అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు వ్యూహాత్మక మలుపు తిరిగాయి. ఇరు దేశాల మధ్య ఇన్నాళ్ళు క్షిపణుల యుద్ధం జరిగింది. మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు చర్చలు ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో సరికొత్త ఆర్థిక యుద్ధానికి తెరలేపింది అగ్రరాజ్యం. తమ వద్ద సీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల్ని ఇతర గల్ఫ్ దేశాల పునర్నిర్మాణ పనులకు ఉపయోగించే ప్లాన్లో ఉంది వాషింగ్టన్. ఈ వార్తలు టెహ్రాన్ను టెన్షన్లో పడేశాయి. ఎందుకంటే ఇదేదో $1 మిలియన్ లేదా $1 బిలియన్ డబ్బు కాదు, ఏకంగా $24 బిలియన్, అంటే దాదాపు 2,28,000 కోట్ల రూపాయలు. ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు తమ వద్ద ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ ప్రాంతంలోని తమ మిత్ర దేశాల పునర్నిర్మాణ పనులకు ఉపయోగించాలని వాషింగ్టన్ యత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ జరిపిన దాడుల వల్ల గల్ఫ్ దేశాలకు అపార నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి తమ వద్ద ఉన్న ఇరాన్ ఆస్తుల్ని ఆయా దేశాలకు ఇవ్వాలి అనుకుంటోంది అమెరికా. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికే కాకుండా భవిష్యత్తులో ఇరాన్ వల్ల జరగబోయే నష్టాన్ని పూడ్చడానికి కూడా ఇవే నిధుల్ని మళ్లించాలని అగ్రరాజ్యం చూస్తోంది. అయితే ఇది ఏ మేరకు సాధ్యమనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఫ్రీజ్ చేసిన దాదాపు $24 బిలియన్ ఆస్తులను రిలీజ్ చేయాలని ఇరాన్ పట్టుబట్టడమే. అమెరికా మాత్రం ఆ నిధులను ఇరాన్కు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ఇప్పుడు ఏకంగా గల్ఫ్ దేశాల సహాయార్థం ఆ నిధుల్ని దారి మళ్లిస్తామని చెప్పడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇదే కనుక జరిగితే శాంతి చర్చలకు తలుపులు మూసుకుపోయినట్టే. ఈ సరికొత్త ప్రణాళికలో భాగంగా అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తొలి అడుగు వేసింది. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాల్ని అన్వేషించాలని ట్రెజరీ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాలకు జరిగిన నష్టాన్ని, వాటిని పూడ్చడానికి అయ్యే ఖర్చులను అంచనా వేయాల్సిందిగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ తన శాఖను ఆదేశించారు. నిజానికి ఇతర దేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులతో కలిపి చూసుకుంటే ఈ మొత్తం $100 బిలియన్ పైగా ఉండొచ్చని అంచనా. వడ్డీతో కలిపి చూసుకుంటే ఈ మొత్తం $120 బిలియన్ పైగా ఉండొచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ప్రస్తుతానికైతే $24 బిలియన్ పై అమెరికా తన పూర్తి నియంత్రణ కలిగి ఉంది. దీనిపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు ఆశ్రయం ఇచ్చిన గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. దీనివల్ల సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రైన్ వంటి దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ఈ నష్టాల్ని ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల నుంచి భర్తీ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఇరాన్ మద్దతుదారులైన హౌతీ, హమాస్ లాంటి గ్రూపులు కొన్నేళ్ల కిందట చేసిన దాడుల నష్టపరిహారాన్ని కూడా ఇవే ఆస్తుల నుంచి రికవరీ చేయాలని అమెరికా యోచిస్తోంది. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్కు నిధులు బదిలీ చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇరాన్కు తన చేతుల మీదుగా నిధులు అందిస్తారని అస్సలు ఆశించలేం. ట్రంప్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎలాగైనా ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ట్రంప్ ఇప్పుడు తమ ఆధీనంలో ఉన్న ఇరాన్ ఆస్తులను గల్ఫ్లోని తమ మిత్ర దేశాలకు నష్టపరిహారం పేరిట పంచాలని డిసైడ్ అన్నట్టు కనిపిస్తోంది. ఇరాన్కు డబ్బులిచ్చి వారిపై ఉన్న పట్టును కోల్పోవడానికి తాను సిద్ధంగా లేనని, ఇరాన్తో ఎలాంటి ఆర్థిక లావాదేవీ జరగబోదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇటు ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి ఒప్పందం కుదరాలన్నా, ఇరు దేశాల మధ్య నమ్మకం ఏర్పడాలన్నా, హార్ముజ్ జలసంధిని తెరవాలన్నా తమకు చెందిన $24 బిలియన్ ఆస్తులను తక్షణం రిలీజ్ చేయాలని తేల్చి చెప్పింది. అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదేనేమో. ఎప్పటికైనా ఇరాన్కే చెందాల్సిన ఈ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లా గల్ఫ్ దేశాలకు పంచుతామని అమెరికా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇరాన్ ఆస్తులపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం అమెరికాకు ఉందా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని బలవంతంగా అమెరికా ఆ పని చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ నిర్ణయం అమెరికాకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? కొన్నేళ్ల కిందటి సంగతి. ఇరాన్ నుంచి దక్షిణ కొరియా చమురు కొనుగోలు చేసింది. అప్పటికే ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించడంతో దక్షిణ కొరియా వద్ద ఆ డబ్బు స్తంభించిపోయింది.
ఆ తరువాత చర్చల ద్వారా ఖతార్కు ఆ మొత్తం బదిలీ చేసినప్పటికీ ఆంక్షల కారణంగా వాటిని ఇరాన్ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయింది. ఆ డబ్బు విలువ అక్షరాల 58,000 కోట్ల రూపాయలు. అలానే జపాన్ కూడా ఇరాన్కు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఫ్రీజ్ అయింది. ఇలా ఫ్రీజ్ అయిన నిధులన్నింటినీ గల్ఫ్ పునర్నిర్మాణం కోసం వాడుతామంటోంది అమెరికా. అది సాధ్యమేనా? ప్రాక్టికల్ గా ఇది సాధ్యమే, కానీ చట్టపరంగా అంతర్జాతీయంగా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇంకా చెప్పాలంటే ఈ నిర్ణయం తాత్కాలికంగా అమెరికాకు కలిసి రావచ్చు, కానీ రాబోయే రోజుల్లో అగ్రరాజ్యానికి ఇదో పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది. అదెలాగో చూద్దాం. ఇరాన్కు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికా బ్యాంకులు లేదా వారి నియంత్రణలో ఉన్న విదేశీ బ్యాంకుల్లో ఉన్నాయి. అమెరికా తన నిబంధనల ద్వారా లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ నిధులను వేరే ఖాతాలకు మళ్లించగలదు. తన మిత్ర దేశాలైన కువైట్, బహ్రెయిన్లను ఆదుకోవడానికి అమెరికా ఈ సాహసం చెయ్యవచ్చు. అగ్రరాజ్యానికి ఆ అధికారం, శక్తి రెండూ ఉన్నాయి. కానీ చట్టపరంగా, నైతికంగా ఇక్కడ కొన్ని సవాళ్లున్నాయి. ఒక దేశ ఆస్తులను ఫ్రీజ్ చేసే హక్కు అమెరికాకు ఉంది, కానీ అలా ఫ్రీజ్ చేసిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం లేదా శాశ్వతంగా జప్తు చేయడం అంత సులభం కాదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను మరో దేశం అంత సులభంగా జప్తు చెయ్యలేదు. అలా చేస్తే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకొస్తుంది. అమెరికాకు రాజ్యాంగం ప్రకారం కూడా విదేశీ ప్రభుత్వ ఆస్తులను నేరుగా లాక్కుని వేరే దేశాలకు ఇవ్వడానికి సాధారణంగా అనుమతి ఉండదు. దీనికోసం అమెరికా కాంగ్రెస్ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్కు ట్రంప్కు మధ్య ఉన్న గ్యాప్ దృష్ట్యా ఇలాంటి ఓ చట్టం అమెరికా ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ విషయంలో అమెరికాకు గతానుభవం కూడా ఉంది. గతంలో రష్యా ఆస్తుల్ని ఇలా జప్తు చేయడానికి ప్రయత్నించి భంగపడింది అగ్రరాజ్యం. అమెరికా అంతర్గత చట్టాలు, వాళ్ల నిబంధనల్ని కాసేపు పక్కన పెడితే ఇలాంటి నిర్ణయం అగ్రరాజ్యానికే ఎదురుదెబ్బగా మారుతుంది. అమెరికా గనుక ఇలా ఇరాన్ డబ్బులు తీసి గల్ఫ్ దేశాలకు ఇస్తే రేపు తమ డబ్బులకు కూడా రక్షణ ఉండదేమో అని చైనా, సౌదీ అరేబియా, జపాన్, ఇండియా వంటి దేశాలు భయపడతాయి. ఫలితంగా అమెరికా ట్రెజరీల్లో ఉన్న తమ డబ్బును అవి ఉపసంహరించుకుంటాయి. అదే కనుక జరిగితే తమ రోజువారీ ఖర్చుల కోసం ట్రెజరీపై ఆధారపడే అమెరికాకు ఖర్చులకు డబ్బు దొరకదు. ఇవి తక్షణం జరిగే మార్పులు. దీర్ఘకాలంగా చూసుకుంటే ప్రపంచ దేశాలన్నీ డాలర్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ కరెన్సీల వైపు మళ్లే ప్రమాదం ఉంది. అంతవరకు వస్తే అమెరికా డాలర్ పతనమైనట్టే. సో మొత్తంగా చూసుకుంటే ప్రాక్టికల్గా అమెరికా ఈ పని చెయ్యగలదు, కానీ అలా చేయడం వల్ల అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించినట్టవుతుంది. చేజేతులా డాలర్ విలువను తగ్గించుకున్నట్టవుతుంది. దీనికి తోడు మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల అమెరికా ఈ నిర్ణయాన్ని నేరుగా అమలు చేయకపోవచ్చు. ఇరాన్ను బ్లాక్మెయిల్ చేసి తమ దారికి తెచ్చుకోవడానికి ఓ వ్యూహాత్మక అస్త్రంగా దీన్ని వాడుకునే అవకాశాలే ఎక్కువ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.